శుభోదయ మిత్రులందరికీ. అమ్మవారి దేవీ నవరాత్రుల్లో 7వ రోజు మహాచండి అవతారం. ఈరోజు సింహవాహనం పైన అమ్మవారు ఉంటుంది. ఎంతో భక్తి శ్రద్ధలతోటి నవరాత్రి దీక్షలు చేస్తున్నటువంటి భక్తులందరి కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ బాలరాజ్ స్వామి. అలాగే ఒక చిన్న కథ ఈరోజు మనం చెప్పుకుందాం. ఒకరోజు అడవిలో గర్భముతో ఉన్న సింహము ఒక సింహం బిడ్డని జన్మనిచ్చి స్వర్గీయులవుతుంది. ఆ సమయాన అక్కడే ఉన్న గొర్రెల మంద ఆ సింహం పిల్లని తనతో పాటు తీసుకెళ్లి తన పిల్లలతో పాటు గొర్రెల మందలో సింహాన్ని పెంచుకుంటాయి. ఆ సింహం కూడా గొర్రెలతో పాటు గొర్రెలు ఏం తింటాయో అది తినుకుంటూ, గొర్రెలు ఎట్లా ఆడుకుంటాయో అట్లా ఆడుకుంటూ వాటితో అలా పెరుగుతూ కొంచెం పెద్ద వయసుకు వచ్చింది సింహం. అయినా తన అలవాటు మారలేదు. ఎందుకంటే స్నేహితులు ఎలా ఉంటే అలా తోటి వాళ్ళు ఎలా ఉంటే అదే అలవాట్లు మనకు కూడా వస్తాయి. కాబట్టి తన స్నేహం ప్రకారంగా గొర్రెల మందతోనే గొర్రెలానే సింహం కూడా తిరుగుతూ ఉంది. ఒకరోజు ఆ అడవిలో ఈ గొర్రెల మంద మధ్య ఉన్న సింహాన్ని ఒక నిజమైన సింహం చూసింది. చూసి ఇదేంటి, ఈ సింహం మధ్యలో ఉన్నా కూడా ఈ గొర్రెలు భయపడట్లేదు, అంటే ఈ గొర్రెలకు సింహం అని తెలియదా, లేక ఈ సింహానికి నేను సింహం అని తెలియదా అని ఆశ్చర్యపోయి ఆ సింహం ఆ చిన్న సింహం దగ్గరికి వచ్చిందంట. రాగానే గొర్రెలు పరిగెత్తినట్టు ఈ సింహం కూడా పరిగెత్తుతూ ఉందంట. అరే ఆగు ఆగు ఆగు, నువ్వు సింహాని అంటే నన్ను చంపకు అంటుందంట. అరే నువ్వు సింహానిరా, నువ్వెందుకు గొర్రెలా పరిగెడుతున్నావు అంటే, లేదు లేదు నేను నన్ను వదిలే అంటుంది. అంటే ఆ గొర్రెల అలవాటే ఈ సింహాన్ని కూడా వచ్చిందనమాట. అప్పుడు ఆ సింహం పిల్లని సింహం తీసుకెళ్లి సింహాల మంద దగ్గర తీసుకెళ్లి అన్నదంట, నువ్వు ఒక సింహం బిడ్డవి, నువ్వు సింహంలా ఉండాలి, నువ్వు నీతోటి వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా సింహాలు, నువ్వు ఇన్ని రోజులు గొర్రెల మందలో పెరిగావు అని ఆ సింహం తెలపగానే అప్పుడు ఈ సింహానికి నేను సింహాన్నా అని జ్ఞాపకం వచ్చి అప్పుడు ఇలా తల తిప్పి గాండ్రించిందంట పెద్దగా. ఆ గాండ్రింపు శబ్దానికి చుట్టుముట్టున్న పక్షులన్నీ కూడా ఎగిరిపోయాయంట. అలా తన లోపల ఉన్న శక్తిని తను తెలుసుకోవడానికి ఒక గురువు కావాలి. మీరంతా కూడా అమ్మవారి సేవ చేసే భక్తులంతా కూడా అమ్మవారి సింహాల లాంటి వారు. సింహంలా మీరు బతకాలి. గొర్రెల మందలతో స్నేహం చేసి తాగుళ్లకు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మీరు అమ్మవారి సైనికుల్లా ఒక సింహంలా బతకాలని మీ అందరికీ కోరుకుంటూ, మీలో ఉన్న శక్తిని మీరు తెలుసుకోండి. మీరు ఒక సింహం అన్న విషయాన్ని తెలుసుకొని సింహంలా బతకాలని చెబుతున్నాను. మీరు ఇక నుంచి మంచి సింహంలా బతకాలి. బోల్ జగదంబే మాతకి జై.